దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవుని వాక్యాన్ని వినగొరుచున్న మీకు అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను మీకు అందించడానికి ప్రభు యొక్క కృపచేత సిద్ధపడి ఉన్నాను. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలని కోరుచున్నాను. దేవుని వాక్యంలోంచి మనం అనేకమైన విషయాలు ఆత్మీయంగా మనం నేర్చుకుంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్య సంపద మనం సొంతం చేసుకుంటున్నాం. ప్రభు సెలవిచ్చిన రీతిగానే వాక్యపు ఆకలి, వాక్యపు కరువు ప్రపంచమంతా వస్తుంది అని దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడించి ప్రకటించిన రీతిగానే ప్రపంచమంతా దేవుని వాక్యాన్ని గురించిన కరువును మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి సమీపించి దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ఆ గొప్ప అనుభూతులు మనం కోల్పోయాం. కానీ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు సహాయం చేశారు. కనుక నా ప్రియమైన సహోదరులరా, ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని డైరెక్టర్గా కాక లైవ్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, మిమ్మల్ని చూడటానికి ప్రభు నాకు సహాయం చేశారు. భౌతికంగా మనం శరీరం మధ్యలో కొంచెం ఎడబాటు అనేటువంటిది కలిగి ఉన్నాను. మనసును బట్టి మనమందరం సమీపంగా వస్తూ సాక్షాత్తు మనం ప్రభుని ఆరాధించడానికి, గణపరచడానికి మనం సిద్ధపడి ఉన్నాం. దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తుంటే పితరులు, ప్రవక్తలు, అపోస్తులు అందరూ హృదయాలు ఏకీభవించి ప్రార్థించుచున్నప్పుడు దేవుడు తన కార్యాలు జరిగించినట్టు ఈ దినాల్లో కూడా మనం భౌతికంగా ఎడబాటు కలిగి ఉన్న మనమందరం మనసులో, ఆత్మలో ఒకటవుదాం, ఏకీభవించుదాం, ప్రార్థనలు చేద్దాం, సర్వశక్తివంతుడైన దేవుని బ్రతిమలాడుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభు మనతో మాట్లాడినవ్వండి. చూడండి, దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లని వగును. ఒక పర్యాయం దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? రండి మన వివాదం తీర్చుకుందుము అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? రండి మన వివాదం తీర్చుకుందాం. అదేంటి? దేవుడు తన ప్రజలతో తాను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు నాకు ఒక వివాదం ఉంది. కాస్త ఈ వివాదం, ఈ జగడం కాబట్టి ఇది పెరిగిపోతుంది. కాబట్టి మనం కూర్చుని మాట్లాడుకుందాం రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, పరిశుద్ధ బైబిల్ నుండి మనం గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే లేఖన భాగం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే 66 పుస్తకాలను మనం చూస్తూ ఉంటాం. ఈ 66 పుస్తకాలను కనుక మనం గమనిస్తే, రండి అనే పదం ఇంచుమించు 100కు పైగా రాయబడి ఉంది. కొన్నిసార్లు దేవుడు పిలిచాడు రండి అని. తండ్రి తన కుమారులను పిలిచిన సందర్భం ఉంది. దేవుని సేవకుడు ప్రజల్ని మందిరానికి రండి అని పిలిచిన సందర్భం కూడా ఉంది. దాని రుజువుకై కొన్ని మాటలు మీతో చెప్పడానికి
నేను సిద్ధపడి ఉన్నాను. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. చాలు. ఒక రోజున తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారులను పిలిచి, నా కుమారులారా మీరు నా యొద్దకు కూడి రండి, అంత్య దినాలలో అంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులను మీకు తెలియజేస్తాను అని చెప్తున్నాడు. అనగా తండ్రి తన కుమారుల్ని, రండి నా దగ్గరికి, నేను కొన్ని విషయాలు భవిష్యత్తులో మీకు జరగబోయే వాటిని తెలియజేస్తాను అంటున్నాడు. మనం ఇంకా దేవుని వాక్యాన్ని చదివితే అదే ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని రండని మాట్లాడుకొనగా. చాలు చాలు చాలు. ఒకరోజు పాతకాలంలో నిమ్రోదు అనే ఒక రాజు ఆనాటి ప్రజానికాన్ని ఒక తాటి మీదకి తెచ్చి, మనం ఒక శిఖరాన్ని కట్టుకుందాం, ఒక టవర్ కట్టుకుందాం, తద్వారా మనకు పేరు కలుగుతుంది, మనకు గొప్ప కలుగుతుంది, అంతేకాకుండా మనం ప్రపంచంలో ఎక్కడికి చెదరిపోకున్నట్లు ఈ దిక్చూసిని బట్టి మనం సమీపంలో బ్రతుకుదాం, ఒకటిగా బ్రతుకుదాం. అందుకని ప్రజలారా కూడి నా యొద్దకు రండి, మనం మాట్లాడుకుందాం అని. చూడండి, ఆనాటి నిమ్రోదు అనగా ఒక రాజు ప్రజల్ని పిలుస్తున్న ఒక తీరు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తుంటే యెషయా 55వ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. సాక్షాత్తు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు యెషయా ద్వారా. దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, ఆకలితో బాధపడుతున్న వారలారా ఏమీ ఇవ్వకనే మీరు ఇదిగో ఆహారాన్ని భుజించండి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే దప్పిగొని వారలారా, ఆకలిగొని వారలారా నా యొద్దకు రండి, నేను మీ ఆకలి తీరుస్తాను, నేను మీకు దాహం తీరుస్తాను, నేను మీకు తండ్రినై ఉందును అని ప్రభువు తన ప్రజలను పిలుస్తున్నాడు. ఇక 4వదిగా నేను మీకు ఇలాగా వివరిస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకుడు చూడండి సంఘాన్ని ఇలా పిలుస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చాలు. వాక్యాన్ని మనం చూస్తుంటే ఒక దైవ సేవకుడు సంఘాన్ని ఇలా పిలుస్తూ ఉన్నాడు. సంగమా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం చదివినటువంటి కొన్ని వృత్తాంతాలని, కొన్ని వచనాలు మనం గమనిస్తే తండ్రి తన కుమారుని పిలిచి, రండి భవిష్యత్తులో జరగబోయే వాటిని చెప్తాను. రాజు ప్రజలను పిలిచి, రండి మనం పేరు సంపాదించుకుందాం, ఒక ప్రత్యేకంగా ఒక బాబేలు అనే గోపురాన్ని కట్టుదాం, మనం చెదిరిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుడు ఆకలితో దాహంతో ఉన్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీ ఆకలి తీరుస్తాను అని. ఒక దైవ సేవకుడు సంఘాన్ని పిలుస్తూ, సంఘమా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని చెప్పిన కొన్ని వచనాలు మీతో చెప్పగా విన్నాను. అంటే బైబిల్లో మనం అనేక మార్లు రండి అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇంచుమించు మనుషులు పిలిచిన పదం రండి, దేవుడు తన ప్రజలను పిలిచిన పదం రండి, దైవ సేవకుడు సంఘాన్ని ప్రజలను పిలిచిన పదం రండి. అయితే దైవ సేవకుడు సంఘాన్ని పిలిచిన దానికంటే మనుషులు సామాన్యులు పిలిచిన దానికంటే సాక్షాత్తు ఎక్కువ దేవుడు తన ప్రజలతో మాట్లాడి పిలిచినటువంటి సందర్భమే మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇంచుమించు 100కు పైగా రాయబడినటువంటి సందర్భం రండి అనే పదాన్ని గురించి. కొన్ని వచనాలు మీతో పంచుకుంటానికి ప్రభువు నాకు సహాయం చేశారు. అయితే ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు వాక్యంలో లోతులో మనం గమనిస్తే ఇలా చూస్తున్నాం. ఏమని? రండి మన వివాదం తీర్చుకుందాము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, ప్రియులరా, అన్య జనాంగాలు పిలిచి రండి మీకు నాకు వివాదం ఉందంటే మనం ఆశ్చర్యపోవసరం లేదు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వారిని, జీవితాన్ని పాడు చేసుకున్న వారిని రండి కూర్చుని మాట్లాడుకుందాం,
మన వివాదాన్ని పరిష్కరించుకుందామంటే ఆలోచించిన అవసరం లేదు. సాక్షాత్తు దేవుడు తన ప్రజలతో రండి, నీకును నాకును జగడం ఉంది, శత్రుత్వం ఉంది, దాన్ని మనం సరి చేసుకుందామని దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఆలోచించాలి. ఒక నిమిషం మనం దేవుణ్ణి అడుగుదాం, దేవా మా ప్రభువా మీరు మాట్లాడుతున్న ఈ సందర్భం ఏంటి? మీకు మాకు ఉన్న జగడం ఏంటి? తండ్రిగా ఉన్న మీరు, కుమార్తెలుగా ఉన్నటువంటి మేము, సాక్షాత్తు నీ ప్రజలంగా నిన్ను విశ్వసించి అంగీకరించి నమ్మే బాప్తీసం తీసుకుని యేసు రక్తంలో కడగబడినటువంటి మేము, మీతో మాకు జగడమా, మీకు నాకు ఉన్న వివాదం ఏంటి అని మనం దేవుణ్ణి అడిగితే ప్రభు చాలా డైరెక్ట్గా మనతో మాట్లాడగలడు. చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునితో మనకున్నటువంటి వివాదం ఏమిటి అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక స్నేహం చేస్తున్నారు కాబట్టి, ఈ లోకంతో స్నేహం చేయగోరుతున్నారు కాబట్టి మీరు నాకు శత్రువులుగా మారుతున్నారు, శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అంటున్నాడు. అంటే నీవు దేవునితో స్నేహం చేయాల్సిన వ్యక్తివి, దేవునితో సన్నిహితంగా ఉండాల్సిన వ్యక్తివి, ఆయన వెంబడించాల్సిన వ్యక్తివి. అట్లాంటి నీవు దేవుని వెంబడించకుండా, దేవునితో సన్నిహితంగా ఉండకుండా నీవు ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవునికి శత్రువుగా మారుతున్నావు. దేవుడికి ఎప్పటికీ ఇష్టం లేని కార్యం ఏంటంటే లోకములో ఉన్న ఆశ. దేవునికి ఎప్పటికీ కూడా శత్రుత్వం లోకము, దాని మూల పురుషుడైనటువంటి సాతానే. గనుక దేవుని ప్రజలారా, దేవుడు పిలుస్తున్నాడు, మీకు నాకు వివాదం ఉంది, దాన్ని క్లియర్ చేసుకుందాం, దాన్ని సర్దుకుందాం. మీరు విడిచిపెట్టుకోవాల్సి వస్తే మీరు విడిచిపెట్టుకుందరు, కానీ నేను తగ్గాల్సి వస్తే నేను తగ్గుతాను అని దేవుడు ప్రమాణపూర్వకంగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండి నా యొద్దకని. జాగ్రత్తగా నేను మీకు కొన్ని మాటలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సుమారు ఈ మధ్యకాలంలో దేవుని సేవకని ఈ లాక్డౌన్ కాలంలో చాలా వివేకం కలిగి సేవ చేస్తున్న రోజులు ఇవి. ప్రభుత్వాలు ఆదేశం మేరకు పర్మిషన్ దొరికిన కాలంలో దేవుని సేవ కొరకు పరుగులాడుతూ ఉంటే, ఇటువంటి కాలంలో నేను ఒక బ్రాంచ్ సంఘానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఒక పెద్ద ఆయన నా బండికి అడ్డుపట్టాడు. సార్ కొంచెం దూరం నేను వెళ్ళాలి, ఆటో కోసం ఎదురు చూస్తున్నాను, ఆటో రావటం లేదు అని అడ్డుపడ్డాడు. సామాజిక దూరాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితుల్లోనే నేను కొంచెం ఆలోచించి ఆటోలు తిరగలేనటువంటి రోజులు కదా ఇది, చూస్తే పెద్ద ఆయన కాబట్టి సరే అని చెప్పేసి ఆ పెద్ద ఆయనకి కొంచెం బండి కూర్చుంటానికి లిఫ్ట్ ఇచ్చాను. నేను మరో ఒక చర్చికి వెళ్ళే ప్రయాణంలో తొందరగా వస్తుంటే ఆయన నాతో మాట మంచి కలపటం ప్రారంభించాడు. చాలా సమయం నుండి నాతో ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు చాలా దూరం కూడా, నేను అప్పుడే చాలా దూరం వచ్చేసాను. అలాంటి క్రమంలో ఆయన నన్ను అడుగుతున్నాడు, మీరు ఏ వృత్తి చేస్తారు అని అన్నారు. అప్పుడు నేను చెప్పాను, నేను దేవుని సేవ చేస్తున్నానండి, నేను పాస్టర్ గానంటే, అదేనండి ఇందాక నుంచి చాలా సమయం నుండి నేను మీ మాటలు గమనిస్తున్నాను,
గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు, సాంప్రదాయంగా మాట్లాడుతున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ మాటలన్నీ గమనించి మీరు ఎవరో తెలుసుకుందామని, మీ వృత్తి ఏంటో తెలుసుకుందామని ఆరాటపడుతున్నాను. మీరు దేవుని చేస్తారా పాస్టర్ గారా అని నాతో సంబోధించారు. దానికి ఓకే చెప్పాను. ఆయన సడన్గా ఒక మాట నాతో చెప్పాడు, మీరు ఇంత మంచిగా ఉన్నారు, ఇంత మంచితనాన్ని నిండడానికి కారణం అసలు మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, మంచి వారుగా ఉండడానికి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు అని నన్ను ఆయన క్వశ్చన్ వేసాడు. ఆయన వేసినటువంటి ప్రశ్నకు సమాధానం గూర్చి నేను ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నెమ్మదిగా నాకు ఒక ప్రేరణ దయచేశాడు. ఒకసారి నేను నవ్వి ఆయనతో ఇలాగన్నాను, మీరు వేసిన ప్రశ్న చాలా బాగుంది, మంచితనానికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు కదా. మాకు మంచితనానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ట్రైనింగ్ సెంటర్లు ఏమీ ఉండవండి. అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మేము దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తామో, దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర ఎప్పుడు తలదించుతామో, ఆయన పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని మేము ఎప్పుడైతే నేర్చుకుంటామో మా స్వభావం పూర్తిగా మారిపోయి లోకానుసారంగా కాక ఆత్మానుసారంగా దైవీకంగా మేము బ్రతుకుతామండి. మేము ఎప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టామా, యేసయ్య పాదాలు మర్చిపోయామా, దేవుని వాక్యాన్ని విడిచిపోయామా అంటే మేము పూర్తిగా మీలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మేము అయిపోతాం. ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. మాకు మంచితనానికి ట్రైనింగ్ దేవుని మందిరమే, దేవుని వాక్యమే, దేవుని సన్నిధే. మేము ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వెళ్ళి దైవీకంగా దేవునికి లోబడి ఆత్మ నడిపింపుగా అప్పగించుకుని వాక్యాన్ని నేర్చుకుంటాము, అప్పుడే మాకు సరైనటువంటి పద్ధతులు, మంచి ఆలోచనలు కలుగుతాయండి అని నేను చెప్పాను. ఆయన చాలా సంతోషించాడు. పిల్లరా, నేను నా ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వచ్చేసాను. ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి సమాచారం, పరిశుద్ధాత్మను బట్టి నేను మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని పాదాల దగ్గర తలదించుతారో, దేవుని వాక్యాన్ని అన్వేషించి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో, వారి స్వభావం పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు దేవునికి ఇష్టలుగా, దేవునికి సన్నిహితులుగా బ్రతుకుతారు. దేవుని మందిరాన్ని విడిచినప్పుడు, ప్రార్థనకి దూరమైనప్పుడు, దేవుని సహవాసాన్ని కోల్పోతున్నప్పుడు వాళ్ళు లోకానుసారులుగానే మిగిలిపోతారు. దేవుని మందిరానికి దూరం అవుతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావు అని అంటే అర్థం ఏంటి? నువ్వు లోకానికి దగ్గర అయిపోతున్నావు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రార్థిస్తున్నావు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నావు అంటే నువ్వు దైవీకంగా ఎదుగుతున్నావు, ఆత్మానుసారంగా ఎదుగుతున్నావు. నువ్వు దేవునితో మంచి సంబంధం ఉంది, సన్నిహితుడుగా ఉన్నావు. అబ్రహాముని గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము దేవునికి సన్నిహితుడు, దేవుడు స్నేహితుడు అని చెప్పాడు. దానియేలుని బహుప్రియుడు అన్నాడు. దావీదుని నా ఉద్దేశములు నెరవేర్చువాడని, యోబుని భూమి మీద అటువంటి వాడు లేడు అని దేవుడు చెప్పాడు. వీళ్ళందరూ ఎవరంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళే. దేవునితో వివాదం ఉన్నవాళ్ళు, దేవునితో గొడవాడిన వ్యక్తులు వీరు కాదు. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావా, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? రోజు రోజుకి నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అంటే లోకానికి దగ్గర అయిపోతున్నావు. దేవునితో నువ్వు వైరం ఆడుతున్నావు, జాగ్రత్త. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దూరం జరుగుతున్న వారిని ప్రభు ఏమంటున్నాడంటే, మీకు నాకు వైరం ఉంది, రండి పరిష్కరించుకుందాం అంటున్నాడు. మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. మనకు పరిచయమైన వాక్యం ఇది. అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. చదువుకుందాం వాక్యాన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలమ్మా, చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రభువు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి. లోకంలో ఉండి ఏం నేర్చుకుంటావు? లోకంలో నేర్చుకోవడానికి మంచిదేది ఉంది? అంత తుచ్చమైందే కదా, వ్యర్థమైందే కదా. ప్రసంగి ఏమని చెప్తున్నాడు? సూర్యుని క్రింద జరిగేది, ఆకాశం క్రింద జరిగేది, భూమి మీద జరిగే ప్రతి కార్యం వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు కదా. లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. లోకం అంతా కూడా నశించిపోయేటువంటి స్థితిలోనే పిల్లలు దానికి రెడీ అవుతుంది. కనుక లోకంలో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు ప్రభు మాట విని, ప్రభు పిలుపు విని రండి, వచ్చి దేవుని సన్నిధిలో ఉంటే ప్రభువు యొద్ద నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ప్రభు అన్న నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోనండి. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక విషయం మీకు జ్ఞాపకం చేయనా? మార్తా మరియా ఇద్దరు సహోదరులు కదా. ఆ మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ప్రభు యొక్క చేసిన బోధ వింటుందంటే, బోధ నేర్చుకుంటుంది. మార్తా పనంతా పెట్టుకుని ప్రయాసపడుతుంది. ప్రభుతో చెప్పింది, ప్రభువా నేను చాలా పనిలో ఉన్నాను, పని చేసుకుంటున్నాను, నా సహోదరి అక్కడ మీ దగ్గర కూర్చుంది, నా సహోదరిని కూడా త్వరగా నా యొద్దకు పంపిస్తే ఈ పని త్వరగా చేసేసుకుందాం కదా అని మాట్లాడుతూ ఉంటే ప్రభు మార్తతో ఏమన్నారు? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ లోకంలో ఉన్న పని అది పిల్లరా చూడండి, అది ఇంపార్టెంట్ కాదు, అవసరమే కానీ మరి అంత అవసరం కాదు. లోకంలో ఉన్న పని పాట కంటే, లోకంలో ఉన్న ప్రయాస కంటే దేవుని సన్నిధి ఉత్తమమైనది. బోధ నేర్చుకుంటాం, వాక్యం నేర్చుకుంటాం, జీవితాన్ని కట్టుకుంటాం, చాలా ఉత్తమమైనది, విలువైనదని ప్రభు చెప్పారు. మార్తా ప్రభు యొక్క పాదాల దగ్గర వాక్యం నేర్చుకుంది. ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీరు నా యొద్ద నేర్చుకోండి. ప్రభు యొక్క సన్నిధానంలో దేవునితో సన్నిహిత సంబంధాలుగా ఉంటూ లోకానికి, పాపానికి, సాతానికి దూరంగా బ్రతుకుతూ, గొడవలకు, పగ, ప్రతీకారానికి, అసూయకు దూరంగా ఉంటూ ప్రభు యొక్క పాదాల దగ్గర నేర్చుకోవలసిన విలువలు ఉన్నాయి. గనుక నా ప్రియమైన సహోదరులరా, ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోగలం అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు దగ్గర నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం. ప్రభు చెప్పారు కదా, నేను దీన మనస్సు గల వాడిని, సాత్వికుడును అని. దీన మనసు తగ్గింపులో మనకు కనబడుతుంది. తగ్గింపులోనే సాత్వికం, సాత్వికం తర్వాతనే ఓర్పు, ఓర్పు తర్వాతనే సహనం అనేది లభ్యమవుతుంది. ఈ సహనం, ఓర్పు, సాత్వికం అనేటువంటివి ఈ తగ్గింపులోనే మిళితమై ఉన్నాయి. కనుక ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చిన నీవు తగ్గింపుతో కూడిన జీవితం, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు పరలోకపు అనుభవాల్లో ఉన్నావు, పరలోక సంబంధమైన వాటిని నువ్వు రుచి చూస్తున్నావు, దైవికంగా ఎదుగుతున్నావు, ఆత్మ సంబంధమైన వాటిని పాటిస్తూ ఉన్నావు. ఆత్మ సంబంధులైతే, దేవునితో సన్నిహిత సంబంధులైతే వారికి దేవునికి ఈ జగడం అనేది ఉండదండి. ఎవరైతే ఈ వారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది,
అనుకునే నిర్లక్ష్యం వస్తే, ఒక వారమే కదా, 2 వారాలే కదా, సంవత్సరానికి 52 వారాలు ఉన్నాయి కదా, పర్వాలేదు కదా అనుకుని నువ్వు దైవీకమైన భయము నుండి వేరవుతూ ఉంటే, దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని కొంచెం కొంచెం తప్పించుకుంటూ వెళ్తుంటే నువ్వు లోకానికి దగ్గర అయిపోతున్నావు, దేవునికి శత్రువు అవుతున్నావు, దేవునితో వైరం ఆడుతున్నావు. జాగ్రత్త. ప్రభు సూటిగానే నీతో మాట్లాడుతున్నాడు, తేటతెల్లగా. జాగ్రత్త. ఇకనైనా మారు. విడిచిపెట్టుకోవలసింది విడిచిపెట్టుకో. దేవుని సన్నిధిలోనికి రా. మోకాళ్ళ మీద పడి ప్రభు యొక్క పాద సన్నిధిలో తగ్గించుకుని గోజాడి నీలో ఉన్న అతిక్రమములన్నీ విడిచిపెట్టి దేవుని యొద్ద పొందుకుంటే క్షమాపణ, నువ్వు ధన్యుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు క్షమించడుకు సిద్ధమైన మనసు కలిగిన వాడు గనుక ఆ దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రభువా నన్ను క్షమించు అని అడగగలిగితే, ప్రభువు చెప్పగానే చెప్పారు, రండి నాన్న రా, నీకు నాకు వివాదం ఉంది, కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు విడవాల్సింది విడిచిపెట్టి నేను తగ్గాల్సింది నేను తగ్గుతాను, మన ఇద్దరం కలిసి బ్రతుకుతాం. నీ కొరకు నేను సిద్ధపరిచిన రాజ్యాన్ని నీకును నీ ఇంటి వారికి నీ సంపాదించుకుంది కానీ రా అని ప్రభు పిలుస్తూ ఉండగా, వాక్యాన్ని, దేవుని వాక్యపు పిలుపుని ఎరిగినటువంటి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే, విడిచిపెట్టుకోగలిగితే, దేవుని మనసు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పాదాల దగ్గర నువ్వు తల వంచి నేర్చుకోగలిగితే, ప్రేమ కృప సమాధానాలు కలిగిన దేవుడు నీడను కూడా ఆయన కృప చూపడానికి ఇష్టపడుతూ ఉండగా ప్రభు యొక్క పాదాల దగ్గర మంచి ఈవులను పొందుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమించావే ఇమ్మానుయేల్, యేసు రాజా ఇంతగానో ప్రేమించావే. ప్రేమ, దివ్య ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ.